పరిటాల సునీతమ్మ గెలిస్తే మంత్రి అవుతారు మరోసారి కూడా. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గెలిస్తే ఏమవుతారు? కనీసం అయితే ఎమ్మెల్యే అవుతారు. మంత్రిగా సునీతమ్మ వస్తే అభివృద్ధి జరుగుతుందని కదా ఆకాంక్షిస్తున్న తరుణంలో ఓట్లు ఎలా వస్తాయంటారు? పరిటాల సునీత స్వయంగా ఆమె స్వశక్తితో గెలిచింది కాదు. రిగ్గింగు, దొంగ ఓట్లు, బెదిరించుకోవడము లేకోకుండా పోతే జన్మలో వాళ్ళు శాసనసభ్యులు కాలేదు. మీ తండ్రి గారైన ఆత్మారెడ్డి గారు, అంటే మీరు చదువుకుంటున్నప్పటికీ మీ అన్నైన తోపుదుర్తి చందు గారు వీళ్ళంతా కూడా పరిటాల రవితో చాలా అనుబంధంగా ఉండేవారు అంటుంటారు. పరిటాల రవి గతంలో అతనికి బాగా ఇబ్బందులు ఉన్న కాలంలో మా చిన్నతాత రాంభూపాలరెడ్డి దగ్గరికి వచ్చి ఆశ్రయం పొంది మమ్మల్ని, మా అన్నని చంపినారు, మా తమ్ముని చంపినారు, మా నాయన్ని చంపినారు, నన్ను కూడా ఏమో చేస్తారు పెద్దగా, మాకు మీరు సాయం చేయాలని వచ్చి. అసలు రవి గారితో విభేదాలు రావడానికి కేవలం మీ సామాజిక వర్గమే అంటారా, ఇతరత్ర కారణాలు అంటారా? దౌర్జన్యకర శక్తులైన పరిటాల కుటుంబీకులకు సన్నిహితంగా ఎవరు మెలిగినా వాళ్ళని ఎదురిస్తూ పోవడము, వాళ్ళని వ్యతిరేకిస్తూ పోవడం అనే స్టాండ్లోనే. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో మీ తండ్రి గారు ఆత్మారాం రెడ్డి గారిని, మీ సోదరుడైన తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి గారిని పిలిపించి మందలించడం జరిగింది. పరిటాల రవి పిలిచి మందలించి చేసుకునేంత పరిస్థితి అయితే, అంత సీన్ అయితే లేదు. కారుబాంబు పేల్చడం కూడా ప్రకాష్ రెడ్డి గారి హస్తం ఉందనేది ఒక అపవాదం వచ్చింది. ఇప్పుడు పరిటాల రవి కుటుంబం గాంధీ కుటుంబం కాదు. ఆ రోజుల్లో సూడో నక్సలైట్లుగా పేరుగాంచిన పరిటాల కుటుంబము, వాళ్ళ చేతుల్లోనే మంత్రి పదవి, వాళ్ళ చేతుల్లోనే పోలీసులు, వాళ్ళ చేతుల్లోనే రౌడీలు, కిరాయి హంతకులు అందరూ ఉన్నప్పుడు పరిటాల రవి తరువాత ఈరోజు పరిటాల సునీతమ్మ గారు చేస్తున్న దౌర్జన్యాలు ఏమిటి? అమరవీరుల కుటుంబం అని చెప్పుకుంటారు. 5 కళ్ళు సదాశివాన్ని హత్య చేయడానికి కుట్ర పన్నిన కుటుంబం అది. గతంలో పరిటాల శ్రీరాముని కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అబ్బాయి చేయని నేరాన్ని కూడా అనవసరంగా కేసు నమోదు చేయించారు. ప్రభుత్వంలో ఉన్న మేము ఏం చేసినా చెల్లుతుంది అనే ఒక అహంభావపూరితమైన స్థానానికి వాళ్ళు వెళ్ళిపోయినారు. వాస్తవంగా కూడా కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డిని మర్డర్ చేయడానికి ఆ అబ్బాయి ప్రయత్నం చేసినాడు. పరిటాల రవీంద్ర గారి హత్య కేసులో ప్రకాష్ రెడ్డి గారు కూడా ఉప్పురాయంత సాయం చేశారు అని వస్తున్న విమర్శలకు మీ సమాధానం? శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో ఒకటే చెప్పినాడు, ఆయన మనం ఒక తప్పు జరుగుతూ ఉందంటే దాన్ని తెలిసి వ్యతిరేకించకపోవడం కూడా తప్పు. నేను మీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని, రాప్తాడు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త, అనంతపురం జిల్లా. ఇంతసేపు ఐడ్రీమ్ మీడియా నాగరాజు గారితో మా రాజకీయ నేపథ్యము, రాప్తాడు నియోజకవర్గంలోని వైఎస్ఆర్ పార్టీ స్థితిగతులు, రాప్తాడు నియోజకవర్గం పైన మాకున్న విజను, రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాప్తాడు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తామనే విషయాలపైన, మా కుటుంబ స్థితిగతులపైన, ఈ జిల్లాలోని తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన కూడా చర్చించడం జరిగింది, ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఐడ్రీమ్ మీడియాలో వస్తుంది, వీక్షించండి.